శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి. 2025వ సంవత్సరం 16వ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. చిత్తా 3-4 పాదములు లేదా స్వాతి 1-2-3-4 పాదములు లేదా విశాఖ 1-2-3 పాదముల్లో జన్మించిన వారు తులారాశికి చెందేదను. ముందుగా నేటి పంచాంగం. నెల నవంబర్, తేదీ 16, సంవత్సరం 2025, తిథి ద్వాదశి, నక్షత్రం హస్త, కరణం కౌలవ, అదేవిధంగా యోగం విష్కాంబ, రోజు ఆదివారం, జన్మరాశి లగ్నరాశి, దుర్ముహూర్తం సాయంత్రం 4:06 నుండి సాయంత్రం 5:51 వరకు, అదేవిధంగా రాహుకాలం సాయంత్రం 4:12 నుండి అదేవిధంగా 5:36 వరకు కొనసాగుతుంది. యమగండం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 1:16 వరకు. సోదరులతో స్థిరాస్తి వివాదాలను కూడా ఓ కొలిక్కి తెచ్చుకునే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలబ్ధి కూడా ఏర్పడుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని కూడా ఏర్పరచుకుంటారు. ప్రముఖులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలను కూడా పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగ విషయాలలో ఉన్నటువంటి సమస్యలను కూడా అధిగమిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా కూడా ఏర్పడిన అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారం మరింత అనుకూలంగా సాగుతుంది. ఉద్యోగాలలో కూడా హోదాలు పెరగవచ్చు. కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు. బంధుమిత్రులతో వినోదాది కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందున చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. భూక్రయ విక్రయాలలో విశేషమైనటువంటి లాభాలను అందుకుంటారు. నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆత్మీయులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని కూడా సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. పురోగతి ఏర్పడుతుంది. విజయసిద్ధి ఏర్పడుతుంది. బుద్ధిబలంతో పనిచేసి అధికారుల యొక్క మెప్పు కూడా ఏర్పరచుకుంటారు. తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. మీ యొక్క రంగాలలో శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేసి గొప్పవారు అవుతారు. జాగ్రత్తగా ముందుకు సాగుతారు. తొందరపాటు పనికిరాదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అదేవిధంగా స్వంత ఆలోచనలతో అనుకూలత ఏర్పడుతుంది. కష్టపడిన శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. బంధువులతో చిన్నపాటి వివాదాలు తొలగున, ఉద్యోగమున సమస్యలు తొలగున, వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగున, ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుంది. ఇతరులపై మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను కూడా అంచనా వేయగలుగుతారు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు కూడా ఏర్పడవచ్చు. భాగస్వామితో ఊహించినటువంటి వివాదాలు తొలగున, సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు తొలగున, వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా సాగున, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. పితృవర్గీయులతో వివాదాలు తొలగున, చేపట్టినటువంటి పనుల్లో ప్రతిష్టంభన తొలగున, రెండు రకములైనటువంటి ఆలోచనల వలన నష్టాలు ఏర్పడవచ్చు.
జాగ్రత్త వహించాలి. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు. ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉంటారు. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చును. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగున కీలక విషయాలలో రాణిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. అదేవిధంగా చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. అదేవిధంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అధికారుల ప్రశంసలు ఏర్పడిన అదేవిధంగా మొదలుపెట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. పట్టు వదులకుండా ముందుకు సాగుతారు. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. ఆరోగ్య నియమాలను పాటించుకుంటూ కలహాలకు దూరంగా ఉంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆప్తులతో సత్కాలక్షేపం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం కుదిరిపడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని మానసికంగా దృఢంగా తయారవుతారు. అదేవిధంగా ఆత్మశుద్ధితో పనిచేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం వలన కొన్ని సమస్యలను కూడా పరిష్కరిస్తారు. అధికారుల వైఖరి మీ పట్ల మిశ్రమంగా ఉంటుంది. ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు. ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు. పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. ధర్మసిద్ధి ఏర్పడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. ధైర్య సహశయలక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. అదేవిధంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు. రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు. ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మాట విలువను కాపాడుకుంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అదేవిధంగా సమాజంలో గౌరవాన్ని కూడా పెంచుకుంటారు. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.